మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు కేవీఆర్ డిగ్రీ కళాశాలలో సమస్యలు కొట్టిమిట్టాడుతున్నాయి. అయితే హాస్టల్లో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే వార్డెన్ కూడా మాకు వద్దు, వార్డెన్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి విద్యార్థులు బైఠాయించారు హాస్టల్ ముందర. ఇంతకు వాళ్ళ సమస్యలు ఏంటి, అది ఏం సమస్య అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా, ఎందుకు బైఠాయించారు, మీ సమస్య ఏంది? సార్ మాకు సునీత మేడం వార్డెన్ వద్దు సార్. మాకు ఇంటికి పోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. పేరెంట్స్ వస్తే తప్ప పంపిరు. ప్రతిసారి పేరెంట్స్ రావాలంటే ఎలా కుదురుతుంది సార్? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మేము ఇంటికి ఎలా వెళ్ళాలి సార్? అంటే మీ సేఫ్టీ కోసమే వాళ్ళు కూడా చూస్తారు కదా. పెద్ద నాన్న చిన్నాన్న వాళ్ళు వస్తే కూడా పంపిరు సార్. తోడబుట్టిన వాళ్ళు వస్తే కూడా పంపిరు సార్. అంటే మీ ప్రధాన సమస్య ఒకటేనా? ఇంకా చాలా ఉన్నాయి సార్. చెప్పండమ్మా. సార్ మీరు అన్నట్టు బానే ఉంది సార్. మా సేఫ్టీ కోసం వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అన్ని బానే ఉన్నాయి. కానీ మా పేరెంట్స్ హ్యాండిక్యాపర్ అయినప్పుడు అక్కనో అన్ననో వస్తారు. కనీసం వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మా పిల్లల్ని పంపించండి అని చెప్పినప్పుడు కూడా సైన్ చేయాలి కదా సార్. వాళ్ళ హ్యాండిక్యాపర్ ఎలా వస్తారు సార్? రాలేరు కదా. మళ్ళీ అప్పుడన్నా సైన్ చేయాలి కదా. అప్పుడు కూడా సైన్ చేయకుండా వాళ్ళని తిట్టేసి పంపిస్తే ఎలా ఉంటది? ఒక అమ్మాయికి ఫాదర్ లేరు సార్. వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చింది. వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చింటే మీ ఫాదరు లేరా, మీ ఫాదర్ ఎక్కడా అని అడిగారు సార్. మా ఫాదర్ చనిపోయారు మేడం అని అడిగితే, అయితే మీ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని రా అని అడిగారు సార్. ఎలా ఉంటది సార్ ఇలా అడిగితే చెప్పండి? ఇంకా ఇదే కాదు సార్, మా సమస్యలు చాలా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అసలు మేము ఏమైనా చెప్పినా కూడా అసలు దేనికి రెస్పాన్స్ అవ్వరు. ఫుడ్ విషయం అయితే అసలే పట్టించుకోరు సార్. ఇంకా ఏ విషయం అయినా కూడా అలాగే ఉంది సార్. ఏం సమస్యలు మీకు హాస్టల్లో? హాస్టల్లో స్టూడెంట్ పార్షియాలిటీ ఉంది సార్. గ్రూప్ పార్షియాలిటీ సార్. స్టూడెంట్ హరాస్మెంట్ అని, క్రైమ్ అని. స్టూడెంట్స్ ని ఏదైనా అడగాలంటే కూడా స్టూడెంట్స్ ఏది చెప్పినా కూడా విన్నారు సార్. ఓన్లీ మేడం వల్ల సునీత మేడం ఏమనుకుంటే అదే చేస్తారు సార్. మమ్మల్ని ఒక మాట కూడా అడగారు సార్. కొత్త కొత్త రూల్స్ అన్ని చెప్తారు కానీ అవి మాకు చెప్పారు సార్. కానీ మళ్ళీ దాని పనిష్మెంట్ ఇస్తారు సార్. ఒక్క రోజు మెస్ ఫీజు లేట్ అయినా కానీ 100 రూపీస్ ఫైన్ తీసుకుంటారు సార్. కానీ 100 రూపీస్ ఫైన్ అయిపోయిన తర్వాత అది లేట్ అవుతుంది కదండి సార్. మళ్ళీ నెక్స్ట్ డేకి 100 కి పెంచుతారు సార్. అట్లా అమౌంట్ పే చేసుకుంటుంటే మాకు కూడా అమౌంట్ కావాలి కదండి సార్. ఫైన్ మీద ఫైన్ పే చేస్తే మేము దానికోసమే ఇక్కడికి రాలేదు కదండి సార్. ఫుడ్ అంటే బాగాలేదని అడిగితే మేము ఫుడ్ బాగాలేదని అడిగితే మేము ఫుడ్ కోసం వచ్చినారా, ఏమైనా కాంప్రమైజ్ కాదండి, ఫస్ట్ చదువు చూసుకోండి అని అంటారు సార్. వార్డెన్ సార్, డిప్యూటీ వార్డెన్ సార్. సార్ నేను మా అమ్మ వచ్చింది సార్ ఊరు పిలుచుకోవడానికి. మీ నాన్న లేడా అంటే మా నాన్న చనిపోయినా అంటే డెత్ సర్టిఫికేట్ చూపియాను అంటే మా అమ్మ వస్తే పంపారా సార్. మా నాన్న డెత్ సర్టిఫికేట్ ఏం అవసరం సార్ వాళ్ళకి? అట్లా అడుగుతున్నారు సార్ నన్ను. మమ్మల్ని ఇంటికి పోవడానికి సైన్ పంపిస్తారు సార్. కానీ పేరెంట్స్ ఉండాలంటే మా అమ్మని పిలుచుకున్నాం సార్. మా అమ్మని పిలుచుకుంటే మీ నాన్న లేడా అన్నారు సార్. అంటే మా నాన్న లేడు చనిపోయినా అని డెత్ సర్టిఫికేట్ చూపాను, మీ నాన్న లేనట్టు అని అడుగుతున్నారు సార్. ఫాదర్ ఉంటేనే పంపిస్తారు, మదర్ ఉంటే పంపినట్టున్నారు వాళ్ళు ఏమన్నా? అట్లేం చేయడం లేదు సార్. కానీ ఇద్దరు ఉండాలి అంటారు సార్. ఓన్లీ అమ్మ నాన్న ఒకటే రావాలంటే సార్. సొంత తోడు పుట్టిన వాళ్ళు వస్తే కూడా పంపిరు సార్. పెద్ద నాన్న చిన్నాన్న అక్క వాళ్ళు వస్తే కూడా పంపిరు సార్. యాక్చువల్ కంటే అది చేరేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చింటారు, ఎవరు వస్తారు పేరెంట్స్ ఎవరు వస్తారు అని రాసింటారు కదా, వాళ్ళే రావాలి పిలిచిపోయిన. బ్రదర్ ది ఒక ఫోటో పెట్టినాం అనుకోండి సార్, మీకు ఒక్కటే బ్రదర్, హాస్టల్ ఉన్న వాళ్ళందరికీ బ్రదర్ కాదు కదా అని చెప్పి ఆ ఫోటో మీద క్యాన్సర్ అని రాస్తారు సార్. మేము బ్రదర్ వచ్చినా కూడా పంపించారు సార్ మమ్మల్ని. అమ్మ నాన్న అంటే వాళ్ళు ప్రతిసారి బ్రదర్ అని వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి కూడా తెలియదు కదా. అమ్మ వాళ్ళు కూడా ఉంటారు కదండి సార్. బ్రదర్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే కదండి సార్ చెప్పేది. మేమేమో అట్లనే పంపించమని చెప్పలే. మా పేరెంట్స్ ని అడగమనండి సార్ ఫాదర్ అని. మా ఫాదర్ ని మదర్ ని అడిగిన తర్వాత వాళ్ళు బ్రదర్ అని చెప్తే పంపించమనండి సార్. ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు పంపించకుండా రూట్ గా మాట్లాడతారు సార్ మా పేరెంట్స్ మీద. వాళ్ళు గంటలు వెయిట్ చేయాలి సార్ మమ్మల్ని ఇంటికి తీసుకొని పోవడానికి. సమస్య ఎప్పటి నుండి మీకు వచ్చింది? చాలా రోజులు అయింది సార్. చాలా రోజుల నుంచి ఉంది సార్. మాకి సునీత మేడం అంటే గ్రూప్ పార్షియాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. గ్రూప్ మ్యాథ్స్ మేడం సార్, మ్యాథ్స్ సార్ మేడం వాళ్ళకొక్కటి బాగా చూసుకుంటారు సార్. మిగతా గ్రూప్ వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు సార్. గ్రూప్ పార్షియాలిటీ ఎక్కువ ఇస్తారు సార్. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్ మ్యాథ్స్ వాళ్ళకి, మేడం స్టాండ్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్ చేస్తారు సార్. ఒకవేళ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పినా కూడా దాన్ని పట్టించుకోండి సార్. కాల్ చేసినా కూడా మేడం లిఫ్ట్ చేస్తారు.
ఏమన్నంటే సీడీ ఇస్తాం అని అంటారు సార్. మేము చెప్పేది అస్సలు వినరు సార్. అది కాక సునీత మేడం వినిలా మేడం వల్ల చాలా మంది తెలిసిన వాళ్ళు హాస్టల్లో వర్క్ చేస్తున్నారు సార్. వేరే వాళ్ళు లేరు సార్. వర్కర్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళు వర్కర్స్ ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళు చెప్పిన మాట వింటారు కానీ సార్ మేము చెప్పిన మాట ఇక్కడ బయట వాళ్ళు ఎవరు కూడా పనిచేసే వీలు లేదు. ఎవరైతే వాళ్ళే సార్. వార్డెన్ మేడం ఉంటారు కదండి సార్, వాళ్ళ రిలేటివ్స్ మాత్రమే సగం మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు వంట కానీ ఇక్కడ వర్క్ లో మమ్మల్ని చూసుకోవడం కానీ స్లీపర్స్ అట్లా స్లీపర్స్ వాళ్ళందరూ సగానికి సగం మంది వార్డెన్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటి పక్కన వాళ్ళే ఉన్నారు సార్. అట్లాంటప్పుడు వాళ్ళు మేము ఏదైనా కొంచెం రూల్స్ గురించి రైజ్ గా మాట్లాడినా కూడా పాయింట్ అవుట్ చేసి దాని తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి టార్చర్ పెడతారు సార్. టార్చర్ పెట్టడం వల్ల సపోర్ట్ చేస్తాం. ఏం ప్రాబ్లం? అరే సెకండ్ సెమ్ లో అయితే అన్ని ఫోన్స్ లోనే పెట్టండి సార్. అన్ని ఫోన్స్ తీసుకొని మొబైల్స్ తీసుకొని మేడం దగ్గర పెట్టుకొని ఎగ్జామ్ కి చదువుకోకుండా అట్లా చాలా హరాస్మెంట్ చేసినారు. ఫోన్ తీసుకోవడం మంచిదే కదా, మీరు చదువుకోవాలి కదా. మేడం వాళ్ళు అన్ని పీడిఎఫ్స్ అన్ని ఫోన్ లోనే పెట్టినారు సార్. ఫోన్ లోనే చదువుకోవాలి కదా సార్. మేము జిరాక్స్ కూడా తీపించుకోలేదు సార్. అప్పటికప్పుడు మొబైల్ డిజిటల్ ఏం లేదు, డిజిటల్ బోర్డులు ఏం లేవా? అప్పటికప్పుడు మొబైల్ ఎగ్జామ్ ముందు రోజు మొబైల్స్ ఇప్పించుకొని మేము ఎట్లా చదువుకుంటాం సార్. చాలా ఇబ్బంది పడినాం సార్ మేము అప్పుడు సెకండ్ సెమ్ లో. ఇప్పుడు కూడా సార్ మొన్న ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా అక్క వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ సెమ్ కి యాడ్ అవుతాయి కదా సార్. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా అక్క వాళ్ళకి కొంతమంది అక్క వాళ్ళకి ఇక్కడ పెట్టినారు సార్. ఇన్విజిలేటర్ పర్మిషన్ లకి ఎట్లా పెడతారు సార్? అట్లా సెమ్ కి యాడ్ అయ్యే మార్క్స్ అట్లా ఎట్లా పెడతారు సార్? వేరే సూపర్వైజర్ తో పెట్టిస్తారు సార్. ఎట్లా పెట్టిస్తారు సార్ వాళ్ళు? ఇన్విజిలేటర్ తో ఇంటర్నల్ ఎగ్జామ్ ఎట్లా పెట్టిస్తారు సార్? సూపర్వైజర్ ని పెట్టి అక్కడ అది సెమ్ కి యాడ్ అయితే కదండి సార్. వితౌట్ ఇన్విజిలేటర్ అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ కి ఇక్కడ ఫంక్షన్ ఉంది సార్. ఒకటి కొత్త బిల్డింగ్ ఓపెన్ అయింది సార్. దానికోసం అని చెప్పి అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. అంతా వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్నందుకు వాళ్ళని పెట్టినారు సార్. వితౌట్ ఇన్విజిలేటర్ తో ఎట్లా పెడతారు సార్? ఎగ్జామ్ సెమ్ కి యాడ్ అయ్యేటివి సునీత మేడం పర్మిషన్ తీసుకొని, సునీత మేడం మాకైతే వద్దు సార్. ఇప్పుడు అది ఉంటది కదా, స్టూడెంట్స్ కి ఓట్ ఉంటది కదండి సార్. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని వార్డెన్ గా తీస్తారు. ఒక సంవత్సరం పెట్టుకుంటారు సార్. ఎట్లా కుదురుతుంది సార్? స్టూడెంట్ ని బట్టి పెట్టుకోలేదు. స్టూడెంట్ ఓటింగ్ ఉంటది కదండి సార్. అట్లా ఓటింగ్ ని బట్టి పెట్టుకోవాలి. పేరుకొక్కటే స్టూడెంట్ మేనేజ్మెంట్ సార్. మొత్తం మేడం సునీత మేడమే ఉంది సార్. స్టూడెంట్ మాటనే విన్నారు సార్. ఏం చెప్పినప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏం రూల్స్ ఉన్నాయి దానికి? అంటే ఏదైనా చూసుకునే దాన్ని బట్టి కూడా స్టూడెంట్స్ చూసుకుంటారు కదండి సార్. ఏదైనా కానీ మేనేజ్ చేసుకోవడం అవన్నీ సునీత మేడం ఒకటే ఉంటుంది సార్. అవన్నీ స్టూడెంట్స్ డెసిషన్ తీసుకోరు సార్. మేడం మేము ఏం చెప్పినా పట్టించుకోరు సార్. మేడం ఏం చేయాలనుకుంటారో అది మాత్రమే చేస్తారు సార్. హాస్టల్లో ఎలాంటి సమస్యలు మీకు? హాస్టల్ ఫుడ్ సార్, మెస్ ఫీజు ఒక రోజు లేట్ అయినా కూడా 100 రూపీస్ ఫైన్ వేస్తారు సార్. మళ్ళీ అది లేట్ అయితే మళ్ళీ 100 రూపీస్ ఫైన్ వేస్తారు సార్. అట్లా ఫైన్స్ వేసుకుంటా పోతారు సార్. మా పేరెంట్స్ కూడా ప్యూర్ గా సార్. అందుకే ఇక్కడ వచ్చింటాం కదా సార్. ఫుడ్ బాగుండట్లేదు సార్. బాగుండట్లేదని చెప్తే బయట గురించి చెప్తారు సార్. బయట ఇంత పడుతుంది అంత పడుతుంది అని చెప్తారు సార్. మేడం బాగాలేదని అడిగితే బయట ఇంత పడుతుంది, ఈ పూటకి 50 రూపీస్ పడుతుంది. ఆ ఫుడ్ బాగాలేదంటే మీరు చదువుకోవడానికి వచ్చినారా, ఫుడ్ తినడానికి వచ్చినారా? ఫస్ట్ చదువుకోండి. మీకు ఫుడ్ తో ఏమవుతుంది? ఫుడ్ బాగుంటేనే హెల్త్ బాగుంటుంది కదా సార్. హెల్త్ బాగుంటేనే చదువుకోగలం కదా సార్ మేము. ఫుడ్ లో బల్లి పెడతారు సార్. పురుగులు వస్తాయి. ఆ మెస్సాలు అయితే అసలు క్లీనే చేయరు సార్. పైన అంతా బూజు ఉంటాది. ఆడనే వంట చేస్తారు సార్. బల్లి పడితే చాలా డేంజర్ కదా. మీరు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్. అయినా పట్టించుకోలేదు సార్. అందుకే ఇక్కడికి వచ్చినాం సార్. అక్కడ పట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం సార్. పట్టించుకోవడం లేదని సార్. ఒక మేడం మాకి స్టూడెంట్స్ కి బాగా సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఆ మేడం నే తీసేసినారు సార్. ఆ మేడం తీసి వేరే వాళ్ళని పెట్టినారు సార్. పెట్టడం లేదు సార్. మేము లేదని లేదు, కానీ తీసేసి వెళ్తే ముగ్గురు వెళ్ళాలి కదండి సార్. వాళ్ళు ఒక్క మేడం నే ఎట్లా తీసేస్తారు సార్? ఏమంటే 1 ఇయర్ పీరియడ్ 1 ఇయర్ వాళ్ళది కూడా అయిపోయింది కదా సార్. మళ్ళీ 1 ఇయర్ పీరియడ్ అయిపోయింది దానికసి వాళ్ళని కూడా తీసేయాలి కదా సార్. ఒక మేడం ని ఎట్లా తీసేస్తారు సార్? క్లస్టర్ యూనివర్సిటీ వీసీ గారు కంప్లైంట్ ఇచ్చారు సార్. వీసీ సార్ ఉంటాడు కదండి సార్. వీసీ సార్ కి ఏదైనా చెప్పినా కూడా వార్డెన్ మేడమే వార్డెన్ మాటనే వింటారు సార్. మా మాట వినరు సార్. వీసీ సార్ కూడా సునీత మేడం వార్డెన్స్ ఉంటారు కదండి సార్. అది ఒకటి వార్డెన్ మేడం ఏం చెప్తే అదే తీసుకుంటారు సార్. స్టూడెంట్స్ మాట మాత్రం వినరు సార్. వీసీ సార్ కూడా ఏమన్నా అంటే ఏంది ఇద్యత్ అంటారు కానీ మీరెవరని అంటారు కానీ వార్డెన్ మేడం మాట వింటారు సార్. మేము పోయి డైరెక్ట్ మాట్లాడినా కూడా మా మీద పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు సార్. దాని తర్వాత ప్రిన్సిపల్ కి మాట చెల్లదంటారు. ఇంతకు ముందు ఇందులో శాంతి మేడం ఉంది సార్. ఆమెనే బాగా చూసుకునేది సార్. ఈ సార్ వచ్చినప్పటి నుంచి మీది చాలా ఎక్కువైంది సార్.
ఇప్పుడు శాంతి మేడం కాకపోయినా కూడా మేడం లాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇది ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ హాస్టల్ కదండి సార్. అట్లాంటిది జెంట్స్ ని ఎట్లా ప్రిన్సిపల్ పెడతారు సార్? మాకు ఉమెన్స్ మేడం గవర్నమెంట్ అది ఎవరైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే అర్థం చేసుకోవాలి కదండి సార్. మేము గర్ల్స్ కాబట్టి ఉమెన్స్ మేడం అయిందంటే మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారు సార్. మేము మంత్ కి వచ్చేసి 1600 కడుతున్నాం సార్. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు, బయట నుంచి సమోసా అన్ని ఇచ్చి పంపిస్తారు సార్. అప్పుడు పోయినసారి ఇంద్రశాంతి మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు అన్ని తీసుకొచ్చి ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడే పాయసం గుగ్గులో పెడుతున్నారు సార్. పాయసంలో రోజు పురుగులు వస్తున్నాయి సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అసలు యాక్షన్ తీసుకోవడం లేదు. స్టూడెంట్ మేనేజ్మెంట్ అన్నారు, స్టూడెంట్ చెప్పేది వార్డెన్స్ తింటున్నారు, వార్డెన్స్ తినడం లేదు. ప్రిన్సిపల్ సార్ చెప్తుంటే మళ్ళీ వార్డెన్లకే చెప్పి మమ్మల్ని తిట్టిస్తున్నారు సార్. మేము ఎట్లా ఉండాలి ఇక్కడ? మీరే న్యాయం చేయాలి సార్. ఎలా అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ మీకు? ఎట్లాంటి అసలు ఫుడ్ సరిగ్గా లేదు సార్. ఎన్ని సార్లు చెప్పినా మీకు బయట ఉండే వాళ్ళకి అది కూడా దొరకదు. మీరు ఫుడ్ కోసం వచ్చినారు, చదువుకోండి ఫస్ట్. ఒక పూట అన్నం లేకుంటే ఏం బతకలేరు అంటున్నారు సార్. అంటే ఎప్పుడైనా మీరు మీ పేరెంట్స్ చెప్పారు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉందని? సార్ మా పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయడానికి వార్డెన్ మేడమ్స్ కి అన్నారు సార్. వార్డెన్స్ మేడం చెప్పినా వాళ్ళు వినలేదు. ప్రిన్సిపల్ సార్ చెప్పినా కూడా ప్రిన్సిపల్ సార్ ఏం పట్టించుకోవడం లేదు సార్. మీరే తీర్చాలి సార్ మా బాధ. ఒక్క పూట ఫుడ్ లేకుంటే చనిపోరు అంటున్నారు సార్, కరెక్టే. కానీ వాళ్ళు మాత్రం ఒక్క రోజు లేట్ అయినా ఫైన్స్ కలెక్ట్ చేస్తున్నారు సార్. ఏం సమస్య ఉంది మీకు? హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సార్. ఆ ఫుడ్ తింటుంటే డాక్టర్ కి పోయి కన్సల్ట్ అయితే ఫుడ్ ప్రాబ్లం అని చెప్తున్నారు సార్. ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి సార్. అసలు ఎవరికి హెల్త్ బాగుండడం లేదు, చాలా మందికి పాయిజన్స్ అవుతున్నాయి సార్. ఇంకా వాటర్ వల్ల అయితే వాటర్ అయితే ఏ మాత్రం క్లీన్ గా రావడం లేదు సార్. అసలు వాటర్ అవి చూస్తే స్నానం కూడా చేయాలనిపిస్తుంది, అంత గలీజ్ గా ఉన్నాయి. దాని వల్ల చాలా మందికి ఎలర్జీస్ వస్తున్నాయి సార్. అందరు ఇళ్ళకి పోతున్నారు, హోమ్ సిక్ అవుతున్నారు అందరు. కానీ పేరెంట్స్ చెప్పుందామంటే వాళ్ళు ఏం చేయలేదు సార్. అందరు వ్యవసాయ కుటుంబం. థర్డ్ ఇయర్ చదువుతున్నారు, ఇన్నేళ్ళు మీరు ఎందుకు కోరుకున్నారు? మేము సెకండ్ ఇయర్ సార్. సెకండ్ ఇయర్. ఓకే, మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు సెకండ్ ఇయర్ కదా. ఇన్ని రోజులు ఈ సమస్య కనిపించలేదా మీకు? ఇంతకు ముందు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు సార్, ఈ మధ్యన వచ్చినాయి ఇవన్నీ. అసలుకైనా ఇంతకు ముందు చెప్పాలన్నా ఎవరు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు సార్ మాకు. అసలు వీసీ సార్ చెప్పుకున్నా ఆయన కూడా ఏమాత్రం పట్టించుకోవడం మమ్మల్ని. వెంటనే అనేసారు ముఖం మీద, లేకపోతే పాయింట్ అవుట్ చేయడము. అసలు మీకేం తెలుసు దీని గురించి? ఇంతమంది పిల్లల్ని మేము చూసుకోవాలంటే మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా అంటారు సార్. కానీ పట్టించుకోవాలి కదా సార్, పిల్లలు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్కరికి ఫుడ్ పడడం లేదు సార్. అసలు వాటర్ అయితే వాటర్ ని ఏ మాత్రం యూస్ కూడా చేసుకోలేం సార్, అంత గలీజ్గా వస్తుంటాయి ఒక్కొక్కసారి. ఇందులో చాలా మటుకు స్టడీస్ చాలా బాగున్నాయి. హాస్టల్ కూడా ఇంత గతంలో ఎలాంటి కంప్లైంట్లు కూడా లేవు. ఇది మొట్టమొదటిసారిగా హాస్టల్లో కంప్లైంట్ వచ్చాయని చెప్పేసి పిల్లలు అయితే హాస్టల్ ముందు బైఠాయించారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు కానీ పాలకులు కానీ దీనిపైన శ్రద్ధ వహించాలా. మాకు కూడా వార్డెన్ అనే వ్యక్తి, ఈ వార్డెన్ వద్దు, మాకు వేరే వార్డెన్ కావాలా. స్టూడెంట్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఎటువంటిది కూడా ఏం లేదు. స్టూడెంట్ మాట ఎవరు వినట్లేదు. వీసీ కూడా ఏం చెప్పినా కూడా వార్డెన్ మాటను వింటున్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ మాట చెల్లట్లేదు చెప్తున్నారు స్టూడెంట్స్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్ తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.